చెప్పండి. నాశమైన కనకయ్య సిపిఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 25వ డివిజన్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నేను ఈ ఊర్లో పుట్టి పెరిగి ఇక్కడ అన్ని ఈ నుంచి చివరి నుంచి మాది నడిదండ లెక్చరర్స్ కాలనీ, టీచర్స్ కాలనీ ఈ 3 కలిపి ఉన్నది మాది 25వ డివిజను. ఈ డివిజన్లో మొత్తం నేను తిరిగినా చేసిన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను ఇక్కడ జనాలకు అందుబాటులో ఉన్న నేను ఇక్కడ అందులోటి కాంగ్రెస్ వైకల్పాలు మొత్తం వాళ్ళు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి మొత్తం చేసిన వల్ల మాకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ తిరిగే వ్యక్తి కనుక నేను మాట్లాడుతున్నా. కంపల్సరీ మేము ఇక్కడ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నాము. తులం బంగారం అన్నారు, 2500 అన్నారు, 6000 పెంచుతారు అన్నారు, గ్యాస్ అన్నారు. అన్ని గ్యాస్ మాటలే. ఎవరన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు. మొత్తం అన్నారు. అన్ని గ్యాస్తో పాటు గ్యాస్ మాటలైనాయి. అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి హామీలు ఇచ్చిండు, ఏది కాలేదు. మేము ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ బాకీ కార్డుతో సహా మేము ఇల్లు తిరిగి ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నాం. మేము వాళ్ళ వైఫల్యాలు చెప్పడానికి మా కేసీఆర్ గారు ఎన్ని చేసిండు, సీఎం రిలీఫ్ ఫండ్ అన్నాడు, హాస్పిటల్లో పుట్టిన పిల్లకి డబ్బులు అన్నాడు, ఎన్ని చేసిండో అది ఆడబిడ్డ కాలంగా ఇదే ఇచ్చిండు. మొత్తం అసలు లెక్క ఇచ్చిండు. మొత్తం కేసీఆర్ గారు ఎంత చేసిండు రాష్ట్ర తీరితే వీళ్ళంత బెస్ట్ పట్టించారు. 2 సంవత్సరాలనే పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఉద్యోగస్తులు కానీ నిరుపేదలు కానీ ఎవరైనా మొత్తం వ్యతిరేకత వచ్చింది. పోయినసారి మాకు సర్పంచ్ ఎన్నికలలో బాగానే గెలుచుకున్నాం. ఈసారి కూడా దాన్ని అధిగమించి గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ మేము గెలుస్తున్నామని ధీమాగా చెప్తున్నాం. ఏలాపురం మున్సిపాలిటీ చైర్మన్ గెలుచుకొని తిరుగుతున్నామని. జనరల్ వచ్చిందా? జనరల్. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచారు. పాలేరు కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఏటివతల భాగం అంతా. ఆయన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి. రోడ్లు, డ్రైన్లు, ఇందిరం ఇళ్ళు వీటి పరిస్థితి ఎట్లుంది? మా ఊరికి సంబంధించి తట్టెడు మట్టి కూడా ఇంత మట్టికి ఎక్కడ కాలే. శిలాపలకాలే కట్టారు రోడ్లు ఎత్తమని. ఆ రోడ్లు కూడా స్టార్ట్ చేయలేదు ఇంత మట్టికి. 100 కోట్లు తెచ్చి ఏదిలాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నట్టున్నారు కదా. మా ఊరిలో కనుక తట్టెడ కాలువ కానీ రోడ్డు కానీ వేసినట్టుంటే దానికి మేము బాధ్యత దేనికైనా కట్టుబడి మాట్లాడతాం. మేమైతే వాళ్ళతోటి వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నా వాళ్ళ నాయకులు ఎవరున్నా చెప్పాలంటే తట్టెడు మట్టి తీసి ఒక కాలువ తీసిర్రా, ఒక రోడ్డు వేసిర్రా అని చెప్పాలంటే దాని వల్ల మేము కట్టుబడతాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, చంద్రాల గారి నాయకత్వం. గుర్తుంచుకోండి, కారు గుర్తుకే. జై కందాల, కందాల గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.